చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉన్న భారతదేశాన్ని ఒక మహాభారత్గా సృష్టించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి పటేల్ నగర్లో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ జయంతిని ఒక పండుగలాగా జరుపుకుంటామని అన్నారు. కారణం హైదరాబాద్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపేందుకు కృషి చేసిన నాయకుడు, తెలంగాణ హైదరాబాద్ ప్రాంత ప్రజలను భారతీయులుగా చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని ఆయన సేవలను కొనియాడారు. భారతదేశాన్ని దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్. ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను గట్టిగా జరుపుకుంటున్నాము. పండుగ ఎందుకంటున్నానంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కావడానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్. వారు ప్రయత్నంతో, వారి యొక్క పోలీస్ యాక్షన్తో, ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్, ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో, ఉత్సాహంతో భరతమాతకు నివాళులు అర్పించి భారతమాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినాం అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు. మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మనందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారికి అసలైన నివాళులు హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి. హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున రన్, యూనిటీ మార్చ్ అనేది, యూనిటీ రన్ అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. మరి దానికి ఈరోజు కొంతమంది పెద్దలు వస్తున్నారు. భారతదేశాన్ని